గుడ్ మార్నింగ్. ఏంటి సార్ మనం పోలీసులు ఏంటి ఇలా పిచ్చోళ్ళు గడపలు వేసుకొని రమ్మనంటారు? సిటీలోకి టెర్రరిస్టులు వస్తున్నారు. టెర్రరిస్ట్ వస్తారా? పదండి సార్. దేనికి? ట్రైన్కి వస్తారా, బస్కి వస్తారా? రిసీవ్ చేసుకోవాలి. టెర్రరిస్టులు వస్తున్నారు. టెర్రరిస్టా? సార్ సార్ టూరిస్ట్ అంటున్నారు సార్. దేనికి వస్తున్నారు సార్ టెర్రరిస్టులు? దీపావళి కదా విష్ చేద్దామని. అబ్బా అయిపోయింది కదా సార్. లేకపోతే ఏంట్రా బాంబులు పట్టుకొస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచో బాంబులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే మనం కొంటాం ఏంటి? బాంబులు, మిసైల్స్, బాంబ్స్, టైన్ బాంబ్స్. అవి కూడా అమ్ముతున్నారా? ఆర్డిఎక్స్ అదేవిధంగా ఆర్ఎక్స్ హండ్రెడ్ అన్ని అమ్ముతున్నారు వాళ్ళు. అమ్మో ఏదో రికమెండేషన్ జాబ్ ఇది? రికమెండేషన్ కాదు సార్. మా మామయ్య హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తే నాకు జాబ్ ఇచ్చారన్నమాట. కష్టపడి. దాన్ని రికమెండేషన్ అంటారు. రికమెండేషన్ అంటారా? అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం సార్? సిటీలో టెర్రరిస్ట్ పిచ్చోళ్ళ బిహేవ్ చేసి హాస్పిటల్ జాయిన్ అయ్యాట. ఆడికి పిచ్చి లేదు, నైట్ టైం బయటకి వెళ్ళి బాంబులు పెడుతున్నాడట. సో వాడిని కనిపెట్టడం కోసం మనం పోలీసులు అయినా పిచ్చోళ్ళు గెటప్ వేసుకుని వెళ్తున్నాం లోపలికి. సార్ నేను పిచ్చోళ్ళగా ఉన్నానా? ఎలా వేసుకుని అడుక్కునే ఉంటాం, వెనకాల వచ్చే. కరెక్ట్ గా చెప్పాడు. మనం పిచ్చోళ్ళ యాడ్ చేయాలి. ఆ పిచ్చోళ్ళ కలిసిపోయి ఆ టెర్రరిస్ట్ ని పట్టుకోవాలి మనం. పిచ్చోళ్ళ యాడ్ చేయి. నీ కోతిలా కాదు, పిచ్చోళ్ళగా డాన్స్ చేస్తున్నావు ఏంట్రా? పిచ్చి హాస్పిటల్ కానీ పిచ్చోళ్ళు ఎవరు లేరేంటి? ఇంకా మీరిద్దరు ఉన్నారుగా. అర్థమైందా? చెక్ మనకి ఎందుకు తక్కువ వస్తుందో, పంచులు సగం అక్కడ వేస్తున్నారు, డబ్బులు అడిగి వెళ్ళిపోతున్నాయి. ట్రైన్ వస్తుంది. అదేంట్రా ట్రైన్ కి రేసింగ్ ఇస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. పిచ్చోడా పడిపోయింది అనుకుంటా. ఏంటది? ముళ్ళు టైర్ కి కుచ్చుకుంటే పంచర్ అయిపోయి పడిపోద్ది కదా. ట్రైన్ టైర్ పంచర్ అయిపోద్దా? దుమ్మ ట్రైన్ కి అడ్డం వస్తే జారి పడిపోద్ది. సన్నీ నిజంగా పిచ్చోళ్ళే. సముద్రం వచ్చింది. రూపాయి బిల్లి కాలు కడుకుంటా. సార్ నిజంగా పిచ్చోళ్ళేనా? నాకు తెలిసి కంపల్సరీ ఇందులో ఎవడో టెర్రరిస్ట్ అయ్యాడు. మనం పట్టుకుందాం. ఈడెవడో మంచి పిచ్చోళ్ళలో ఉన్నాడు. యో హాయ్. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు చూడి పట్టుకుంటాను. నేనేం చేస్తాను ఫాలో అయిపో. ఓకే సార్. నేను టెర్రరిస్ట్నే. నేను కూడా టెర్రరిస్ట్నే. టెర్రరిస్ట్ వచ్చారు. పర్ఫార్మెన్స్ అన్ని పర్ఫార్మెన్స్. అరే సార్, ఎంత పెద్ద టెర్రరిస్ట్ అయినా గన్ పెడితే భయపడతాడు రా. నువ్వు వెళ్ళి గన్ పెట్టాడు మేడం. ఎస్ సార్. భయపడతారు సార్. ఇదే టెర్రరిస్ట్. చెప్పానా? కరెక్ట్ సార్. ఆడే టెర్రరిస్ట్. చెప్పానా? ఏం చెయ్యాలి సార్? మీరు ఏదో ఒక ఐడియా ఇవ్వండి. చెప్పరా. నువ్వే కదా టెర్రరిస్ట్, చెప్పు. సార్ కోపం చూస్తున్నాడు. తీ సంఖ్యలు తీ. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, ఒకడు నాకు ఎదురొచ్చిన ఆడికే. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా దాటలేవు. రోజు టిఫినీలు ఉప్మా తినేడువేనా?
ఒక్క రోజున ఇంత పెట్టావా నువ్వు? ఇదిగో తిను. డాక్టర్ వచ్చాడు, ఏం చేద్దాం ఇప్పుడు? మనం పోలీసుని తెలిస్తే పరుగు పోద్ది, అందుకే మనం పిచ్చోలో బిహేవ్ చేద్దాం. ఓకే ఒంగో ఇంజక్షన్ చేయాలి. ఒక్క పోంగా ఇంజక్షన్ చేసినా గడిచిన రా ఉంటారా? హాయ్ సార్, ఐఎమ్ సిఐ రామచందర్. అవునా? ఎస్ సార్, ఈ సి రామచందర్, ఐఎమ్ ఎస్ సార్ గోపిచందర్. నేను హోమ్ మినిస్టర్. సార్ నిజంగానే మేము పోలీస్ సార్. నిజంగా పోలీసు పిచ్చి సార్, మీరు నిజంగా పోలీసు మేము కావాలంటే మా ఐడి కార్డు yes నేను కూడా హోమ్ మినిస్టర్. కమ్ ఆన్. తగ్గలేదు. ఇదో అది అందుకోరా. అందుకున్నా. ఇంకా తగ్గలేదు పిచ్చి. సార్ నిజంగా మేము పోలీసులు సార్. నమ్మినారా సార్ ఏంటి సార్ అది? సార్ ఏంటిది? నేను యాజ్ ఏ హోమ్ మినిస్టర్ చెప్తాను, పెట్టుకోండి. టేక్ యాక్షన్. హోమ్ మినిస్టర్ ఏంద్రా? సార్ ఏంటి సార్ ఇది? ఏదో మిషన్ మిషన్ అయితే పెట్టండి సార్. మిషన్ అంటే మీకు చాలా ఇష్టం సార్. అమ్మో, శీతాకాలం స్టార్ట్ అయిపోయిందిగా. థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసింది. తగ్గిందా? తగ్గింది సార్. అది నెక్స్ట్ రౌండ్కి వస్తా, జాగ్రత్తగా ఉండండి. చెప్తాడు అనుకుంటా. ఇదిగో మంచిగా డీల్ చేద్దాం సార్. మేము ఇక్కడికి టెర్రరిస్ట్ పట్టుకోవడానికి వచ్చాం. టెర్రరిస్ట్ కావాలా? ఎక్కడ ఉంటాడు? నన్ను ఫాలో. ఎక్కడ? ఏమైంది? ఈ సినిమా స్టెప్ బాగుంటుంది. ఫాలో. సార్ మీరు ఎలా ఫస్ట్ వెళ్ళు. అది చైన్ వచ్చేస్తుంది సార్. నేను డైరెక్ట్ పైన వచ్చేస్తా. కొరకే సార్ పాప అని హట్ చేశారు ఇప్పుడు. నీకు టెర్రరిస్ట్ కావాలా? మణికొండ తెలుసా? మనకు తెలుసు. ఎక్కడది? టెర్రరిస్ట్ కావాలా నీకు? ఎక్కడ తెలుసా? కరెక్ట్ గా చెప్పండి సార్, ప్లీజ్. వీడు చాలా స్మార్ట్ గా యాక్ట్ చేస్తున్నాడు రా. చాలు సార్, ఎదురు లోపలేస్తే ఎవడో టెర్రరిస్ట్ కావాలా? ఇందాక నుంచి అది చెప్తా. టెర్రరిస్ట్ కావాలి ఎక్కడ ఉంటాడు? లాభం లేదు. రారమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ. పాటలు కూడా యాక్ట్ చేస్తున్నావు. చెప్పరా ఎవడో టెర్రరిస్ట్ ముగ్గురులో చెప్పండి. మాట్లాడవేండి రా. వీడితో చూసుకోరు. సార్ మా సుపీరియర్ ఆయనే సార్. చెప్పరా నువ్వా? సార్ హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేస్తారు. హోమ్ మినిస్టర్ గారా? ఎస్ మాట్లాడు. హలో, టెర్రరిస్ట్ ఈ హాస్పిటల్ లేడా? ఓ మై గాడ్. ఓకే సార్ టెర్రరిస్ట్ ఎక్కడ తప్పించుకున్నాడంట. హోమ్ మినిస్టర్ గారు అర్జెంట్ నుంచి బయటకు వచ్చామంట. హోమ్ మినిస్టర్ నేను కదా, నా అడ్రస్ కదా మీరు పాటించాల్సింది. ఎస్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అమ్మో, పొరపాటు నేను ఉన్నామంటే బుక్ అయిపోయాను. ఎక్కడికి రా? సార్ ఇక్కడ టెర్రరిస్ట్ లేడు. హాస్పిటల్ నుంచి తప్పించుకొని పోతారా? కాదు సార్, హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేశారు. మా మిషన్ రెడీగా ఉంది, మేము వెళ్ళాలి. మీకు ఇంకా పిచ్చి తగ్గలేదురా? సార్ పిచ్చే సార్. ఇంజక్షన్ వేయాలి. ఎస్ఐ సార్. సిఐ. ఆడు హోమ్ మినిస్టర్ అంతే కదా? ఐఎమ్ హోమ్ మినిస్టర్. ఐఎమ్ హోమ్ మినిస్టర్. నేను ప్రైమ్ మినిస్టర్. విలాస్ బర్గర్ వర్బం జిమ్ లవ్. అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. వెళ్ళిపోవు నువ్వు? వెళ్ళిపో మాకే ఓ ప్రేమ రావేయి రేలా. కిస్. నువ్వు వెళ్ళిపోవు కానీ నేనే వెళ్ళిపోతున్నాను. షూటింగ్ తర్వాత చేసేదంతా ఇప్పుడు చేస్తున్నారంటే
అందుకే తక్కువ తాగాలి. అరే శను చెప్పరా సుధీర్, మనకేమన్నా మందేమన్నా ఎక్కువైంది అనిపిస్తుందా నీకు? వాసన చూసారంతే. ఈ పాటికి నిజంగా మనకు మందు ఎక్కువైతే నా చెప్పులు నా చేతులు కొంటారా, కానీ నా కాలుగా ఉన్న చూసా. అయితే మనకు మందు ఎక్కువ లేదు, మనకు ఇంకా చాలా స్టామినా ఉంది. చేద్దామా? అరే నువ్వు ప్యాంట్ కి బెల్ట్ పెట్టుకున్నావు, టైట్ చేసుకోవచ్చు, ప్యాంట్ జారిపోద్ది కదా. ఈ మధ్య అక్కడ ఉందా? అరే జిప్పు కూడా వేసుకోలేదు నువ్వు. అరే ఇదేంటి? అదే అరే నేను మందు ఎక్కువ తాగేసాను కదా. బాత్రూమ్కి వెళ్ళు. బాత్రూమ్ కాదురా, వేలు నొప్పి వస్తుందని చెప్తున్నా. అరే అరే నాకు నోస్ నుంచి బ్లడ్ వస్తుందిరా. ముక్కు నుంచి మన పవర్ తీసావు, ముక్కు నుంచి బ్లడ్ తీస్తున్నాడు. నువ్వేంట్రా లోపల వేసుకున్నావు, బయట వేస్తున్నావు, బయట వేసి లోపల వేసావు? నేను తెలియదురా ఎప్పుడు ఎలా వేస్తాను. అందరికి తెలిసిందే అది. సరే ఇంటరా ఇంటికి వెళ్తారండి. అరే మనం ఇంటికి వచ్చారా? నీ వల్ల మేము ఎవరింటికి వెళ్తామో తెలియట్లేదు. మనం మందేసేద్దాం, చాలా గ్యాప్ వచ్చింది. ఎప్పటి నుంచో నాకు కోరిక ఉండిపోయిందిరా. ఏంట్రా నాకు చెప్పిన తీర్చేస్తా. చందమామ దగ్గర నుంచి చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చందమామ దగ్గరికి వెళ్ళాలని. అటు చూడు. అదేనమ్మా పంచ. చందమామని ఒక్కసారి నుంచి దగ్గర నుంచి చూసి వెళ్ళాలందా చందమామ? పూర్ ఫెలోస్, మీరు చూడలేడురా చందమామని. చందమామకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వెళ్ళి చూసి రావచ్చు. ఎందుకు రాత్రిలోనే కదా తిరిగేది. చందమామ ఎక్కడ అందుకే రోజు చూస్తానండి. నేను వెళ్తా, చూస్తారా? అయితే చూపించు. ఎవరివిడా? చందమామ. చందమామ. చందమామ ముట్టుకోవచ్చా? నా చందమామ నేనే ఇప్పుడు దాకా ముట్టుకోవాలా? అరే సుధీర్, ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో. ఏంటి? చందమామ ఎవడ సొంతం కాదు. అది వేరే, ఇది వేరే. ఇది నా చందమామ. నేను ఆ చందమామ, నేను పై చందమామ చెప్తాను. ఏ చందమామైనా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేస్తా చందమామ. ఏది ఇవ్వు. ఎందుకంటే చందమామ జస్ట్ స్టార్ట్ మ్యూజిక్. మ్యూజిక్ మ్యూజిక్. డాన్స్. ఏంట్రా అరుపులో? దిస్ ఇస్ హౌస్ ఆర్ ఫిష్ మార్కెట్? పక్కింట్లో ఉండే వాళ్ళ మేము ఉండాలా పోవాలా? అది అడిగేవాడిని చూడండి అసలు. ఏంటండి? సౌండ్ తగ్గేంట్రా? సౌండ్ తగ్గించాలా? పట్టుకోరా. అమ్మా సౌండ్ చేయకుండా అమ్మా సౌండ్ చేసావు పగిలిపోతుంది. మేము సౌండ్ తగ్గించాం, నువ్వు సౌండ్ తగ్గించి వెళ్ళు. నీ సంగతి ఎలా కాదురా, మా వాళ్ళు తీసుకో. నిజంగా కొట్టిండు. అరే ఏసీ మొత్తం పైకి వెళ్ళిపోతుంది, ఏసీ కింద పెట్టరా. నాకు నిద్ర వస్తుందిరా, నేను రూమ్ లోకి వెళ్ళి పడుకుంటా. ఓకే, ఎవరన్నా వస్తే పంపించు. అరే అది గది కాదురా, ఫ్రిడ్జ్ రా మంది. ఇది ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ అది. అరే టీవీ ఆన్ చేయరు ఒకసారి. ఆ పిల్లలు నాకు అసలు ఇష్టం లేదు. రే మా హీరోని ఎప్పుడంటే అప్పుడు ఎక్కడైనా కొడుతున్నాడు. నీకు ఇలా కాదురా, నీకు ఇలా కాదు. ఏం చేస్తారా? ఇలా కాదు, నువ్వు రారా. ఏ ఇలా రారా. ఎక్కడ చెప్తాను వీళ్ళు. చెప్పు భయ్యా లోపలికి వెళ్ళిపో, అడుగు సీరియస్ అయిపోతారు. అరే ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేయట్లా, మా కత్తిరతో మాట్లాడుతున్నా. నా హీరోయిన్ ఫోటో మీద వచ్చి చేస్తావు నువ్వు? హీరోయిన్ ఏంట్రా? నా హీరోయిన్ మీద ఫోన్ చేసా కదా, ఇప్పుడు నీ హీరోయిన్ చూడు ఏం చేస్తాను. మా హీరోయిన్ చేస్తారు నువ్వు. అయితే ఇప్పుడు ఏం చేస్తారా? ఏం చేస్తానా? మీ హీరోయిన్ మీద చేస్తా. ఉంటది నీకు. రాంప్రసాద్ మందేద్దాం. రాంప్రసాద్ వస్తున్నా అండి.
ఎవరా సీను మందే మనం ఎంతమంది ఉండాలి? మనం ముగ్గురం. మరి నాకేం తేడా కొడుతున్నారు? 1 2 3 సరిపోయింది. సీను ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ లో మొన్న ఎందుకు నన్ను అవమానించావు? చాట్ చేశారు. నువ్వు మాట్లాడ రాంప్రసాద్ ఆడుతో. అరే రాంప్రసాద్ ఇన్ని రోజులు నాతో మనసు పెద్దగా మాట్లాడలేదు నువ్వు. ఏమిప్పి? అమ్మో ఒళ్ళేడు ఎక్కిపోయింది అక్కడ కొట్టేస్తానని. మా ఫ్రెండ్స్ పడుకోగానే నేను వచ్చేస్తానే. సేమ్ లొకేషనేగా. ఓకే ఓకే. ఫోన్ ఎదురా. ఎప్పుడు మీరే రేటు ఎర్రపాపని చేసేది, మేము చేస్తాం. నన్నే కొడతారా? ఇదో నాయనకి వీళ్ళిద్దరు ఉన్నారా? మీ అంత చూడండి రా. ఏంట్రా ఏంట్రా ఆగు ఆగు. ఏంట్రా ఏంట్రా? పండరా బయటికి. వదిలేస్తున్నా జాగ్రత్త. నేను వదిలేసా నీ తెలియట్లే. మంది అయిపోయింది. షాప్కి వెళ్ళి మంది వచ్చుకుందాం పదండి. ఏం చేస్తున్నావు? వీళ్ళందరికీ ఉంటది ఇప్పుడు. ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ షూటింగ్ కి నేను మేనేజర్. మా షూటింగ్ ఎంత వింత ఉంటదంటే, మా డైరెక్టర్ ఒక వింత, మా ప్రొడ్యూసర్ ఒక వింత, మా కెమెరామెన్ ఒక వింత. మేడం మా ఫస్ట్ వింత చూస్తారా? మా డైరెక్టర్ వస్తుంది చూడండి. మేనేజర్ అంతా రెడీయా? రెడీ సార్. ఎవరు టీ తాగుతున్నారు కదా? మన కెమెరామెన్ ఎక్కడ సార్? కెమెరామెన్ వస్తున్నాడు చూస్తా. ఏ కెమెరామెన్ ఎక్కడ? మేడం చూశారుగా ఇల్లని. ఇంకా అసలైన వాడు వస్తున్నాడు, మా ప్రొడ్యూసర్. వీళ్ళు ఎలా ఉంటే వాడెలా ఉంటాడు. ఏం చెప్పండి. మన ప్రొడ్యూసర్ గారు చూస్తుంటే ఎలాగున్నారు? ప్రొడ్యూసర్ గారిని చూస్తే ఎలాగొన్నాడో తెలుసా నీకు? దశావతారం సినిమా చూసా? దాంట్లో ఒక బాక్స్ లో చిన్న కోతి పిల్ల ఉంటది. చాక్లెట్ తిని అప్పుడప్పుడు పడిపోతుంది. సార్ ప్రొడ్యూసర్ గారు, మీరు డబ్బులు ఇస్తే ప్రొడక్షన్ వాళ్ళు అందరికి ఇవ్వాలి. అయిపోగానే ఇస్తానని చెప్పండి. గెటప్ ఒకటే షూటింగ్ అయిపోయాక ఇస్తానని చెప్పండి. 10 లక్షలు ఇవ్వాలి సార్, ఇచ్చేసి స్టార్ట్ చేసేద్దాము. సరే వెనకరండి ఇస్తాను. ఏంటి? 10 లక్షలు వద్దులేండి సార్, షూటింగ్ అయిన తర్వాత ఇద్దరు కానీ. హీరో లేడా? హీరో వస్తాను కానీ మీరు బయలుదేరండి. హీరోతో పాటు మాకు పని ఉంది. ఏం పని ఏంటో? అమ్మో కెమెరా పెట్టాల్సింది నేను. నాకు పని ఉంది. ఇద్దరు పోటీ పడిపోతున్నారు. నాకు మాత్రం డైరెక్టర్ గారు, హీరో గారిని రమ్మన్నారా? రమ్మన్నాం, చాలా పనులు ఉన్నాయి అసలే. హీరో గారు సెట్ లోకి వచ్చేయండి సార్. సార్ మీకు దండం పెడతా సార్, మీరు కెమెరామెన్ కదా, కెమెరా తెచ్చుకోండి. వెళ్ళండి. దేంతో షూట్ చేస్తారు? కెమెరా తెచ్చుకో. మీరు వెళ్ళి డబ్బులు లెక్క పెట్టుకోవచ్చుగా. హీరో గారు రండి. బాగా రెస్ట్ తీసుకున్నారు నైట్ అంతా? తీసుకున్నా. ఏం తిన్నారు రాత్రి? మిల్క్ గిల్కి తాగారా? ఏమైంది? ఏం లేదు.
ఓ నిమిషం మేము ఆడుకోవాలి కదా. జిమ్ కి వెళ్తున్నారా? అప్పుడప్పుడు నాతో వస్తే జిమ్ చేయిస్తా మీకు. నాది సేమ్ జిమ్మే. చాలా బాగున్నా. పట్టుకో. ఎక్కడ పెట్టమంటారు కెమెరా? ఏడు మీరు ఇద్దరు మేము మాట్లాడద్దా ఏంటి? నైట్ ఎక్కడికి వెళ్ళావు? నువ్వు వెళ్ళిన గడిగా ఇగో ఇండస్ట్రీలోనే ఆన్లైన్ పిలిచి అన్ని అడుగుతారు. జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 5 సినిమాలు నేనే చేస్తాను. రాత్రి ఖాళీగా గెస్ట్ హౌస్ కి వస్తే ఇద్దరం పార్టీ చేసుకుందాం. కాదు హీరోయిన్ ఎక్కడ? హీరోయిన్ కూడా వెళ్ళండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఏంటి ఎంతసేపు అక్కడేనా? హీరో గారు చెప్పండి. ఫస్ట్ ఈ సినిమాలో ఫస్ట్ సీన్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పాలి. యాక్షన్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మేలుకెళ్తాను ఎందుకంటే చెప్పాను ఇది నీకు. యాక్షన్. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? గోవాలో షూటింగ్ ఉండి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినా కూడా మీ మీదే నాకు అలా చెయ్యాల పట్టుకుంటారండి. నేను చెయ్యి పట్టుకోమని చెప్పలేదు. ఎందుకు ఎడుతున్నావు? నీకేం తెలుసులే ఎంత అట్ట అవుతాం. సార్ షూటింగ్ స్టార్ట్ చేయాలి సార్. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిన వల్ల హీరోయిన్ చేయాలి పెట్టుకుంటే మేము లేవా? నేను లేనా? నేను లేను. హీరోయిన్ ఇక నేను ఎలాగో చేసి చూపిస్తాను మీకు. అక్కడికి వెళ్ళండి. మీరు నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ నువ్వు అని చెప్పాలి. ఓకేనా? రెడీ. ఐ లవ్ యూ. ఎక్కడికి వెళ్ళిపోయావు? అమ్మ ఎన్ని రోజులు అడ్రస్ కూడా లేదు, ఫోన్ నెంబర్. ఓకేనా? రెడీ 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 కెమెరా యాక్షన్. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? యాక్చువల్లీ నాకు గోవాలో షూటింగ్ ఉండింది. ఈ హీరోయిన్ చూస్తుంటే నాకు హట్ అవుతున్నానండి. ఈ హీరోయిన్ సీన్ తీసేయండి. ఆ ఫైట్ మాస్టర్ సీన్ పెట్టండి. ఫైట్ ఎక్కడ? వెళ్ళను కాదు నువ్వు హీరో దగ్గరికి వెళ్ళి చెప్తానులే, కొంచెం టైం తీసుకోవచ్చు కదా. అంట్లో ఉంది డైలాగ్ అయిపోలేటే. హీరో దగ్గరికి వెళ్ళి నాతో పెట్టుకోకు, ఎవరితో పెట్టుకో, నేను తొడగొడితే నీ శాలరీ ఎగిరిచిపోద్ది అని చెప్పాలి. అక్కడ నుంచి చెప్పు. నేను ఇలా తొడగొడితే డిపో కొంత తిరిగితే కరెక్ట్ కెమెరా పెట్టుకుంటాను. యాక్షన్ చెప్పండి. నేను తొడగొడితే నీ శాలరీ ఎగిరిపోతురా. నువ్వు దించేస్తావేంటి? డైలాగ్ కొంచెం చెప్పొచ్చుగా. అంతసేపు ఉండదు కదా సార్. ఎందుకు ఉండదు? ఇలా కాలు పైకెత్తి నేను తొడగాను కొట్టానంటే మామూలు ఉండదు తెలుసా అని చెప్పి ఉంచాలి. అది ఎక్కడ ఇంటర్వెల్. రెడీ రెడీ. మీదకెళ్ళండి. మీదకెళ్ళి ఫైట్ చేసుకోండి. ఇలా చేయండి. ఇక నువ్వు ఇలా చేయి. వీళ్ళకి చేసుకోండి రావట్లేదు సార్ ఫైట్. మనం ఒకసారి అద్దరితో చేసి చూపిద్దాం. సరే మీరు యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఏం చేస్తున్నావు నువ్వు? ఆర్టిస్ట్ నువ్వు ఆడుకోవడం రాదు. నువ్వురా 9:30గా 12:30గా మంది స్కిట్. ఇంకోసారి సోలోగా నేర్చాను కానీ మీ ఇద్దరు అస్సలు ఈయన కట్టప్పుడు. ఏంటి మరి? నన్ను వదిలే. ఇది మేడం ఇంత వింతుంది. ఎక్స్ట్రా జబర్దస్త్. మీ అందరికీ తెలుసు నేను సుడిగాలి సుధీర్. పేరుకు మాత్రమే నేను లీడర్, కానీ లీడర్షిప్ అంతా సీనియర్ రాంప్రసాద్ గారు తీసుకుంటున్నారు. ఏంటో ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా సరే, సార్ గెటప్ సీని గారు ఎలా ఉన్నారు, రాంప్రసాద్ గారు ఎలా ఉన్నారు, సెక్సీ సన్నీ గారు ఎలా ఉన్నారు అని చెప్పారు. మొన్న ఓ పెళ్లి ఫంక్షన్కి వెళ్తే సీని గారి దగ్గర ఫోటోలు, ఆటో రాంప్రసాద్ గారితో ఆటోగ్రాఫ్లు, శవానికి మేకప్ వేసినట్టు ఉంటాడు సన్నీ గారితో సెల్ఫీలు కూడా దిగుతున్నారు. నన్ను మట్టి కూడా అడగట్లేదు. నేను అర్జెంట్ గా ఫేమస్ అవ్వాలి. ఎలా ఫేమస్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫేమస్ అవ్వాలంటే చాలు, ఇప్పటి వరకు అయింది చాలు. అసలే చలికాలం,
పెదేలు వెళ్ళిపోయింది. వ్యాజిలిన్ ఏమైనా ఉందా? లిప్స్టిక్ రాసుకుంటావా? ఉంటే ఏమన్నా అడిగాను, లేకపోతే ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు ఫేమస్ అవ్వాలంటే ఎలాగో అర్థం కావట్లా. నిన్న కాక మొన్న షోతో పాటు స్కిట్లు చేసిన శంకర్ గారు కూడా అక్కడ కూర్చున్నాడు. ఏదో చేసి ఫేమస్ అయిపోయి ఇప్పుడు అర్జెంట్ గా. ఇలాంటి ఐడియాలకి రాంప్రసాద్ గారు కరెక్ట్. హలో హలో, అరే రాంప్రసాద్. ఎవడా రాంప్రసాద్ అన్నాడు? అరే నేను రా సుధీర్ని. సుధీర్ నువ్వా? చెప్పరా. ఏంట్రా ఎలా మారిపోయారు మీరు? ఒకసారి అర్జెంట్ స్టేజ్ మీదకి రా, నీతో పని ఉంది. కొంచెం బిజీగా ఉన్నారా? అరే అలా అనంతరా, అవసరం నాదే, ప్లీజ్ రారా. సరే వస్తున్నా, త్వరగా రా. నేను ఇప్పటికిప్పుడు అర్జెంట్ ఫేమస్ అయిపోలరా, ఏం చేయాలో చెప్పు. నువ్వు ఆల్రెడీ ఫేమస్ కదా. అబ్బా జబర్దస్త్ లో ఫేమస్ వదిలేరా. జబర్దస్త్ లో ఫేమస్ అని చెప్పారా నీకు? మరి ఇంకేం ఫేమస్? బయట పబ్బుల్లో అమ్మది తిరుగుతా ఫేమస్ నువ్వు అంతే. నువ్వు లేనిపోయినా చెప్పొద్దా, నిజం అనుకుంటారు అందరూ. నేను చెప్పింది నిజమే కదా. చెప్పు. నేను ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఫేమస్ అవ్వాలరా. ఈ మధ్యన చాలా మంది పెద్ద పెద్ద బిగ్ షాట్స్ కొడుకుని ఓ హీరోని కొడుకుని చెప్పి వీడియోలు తీసుకొని ఫేస్బుక్ లో పెట్టుకుంటున్నారా. నువ్వు వెళ్ళిపోరా. థ్యాంక్ యూ. ఏంటి ఐడియా చెప్పు. లేదు నాకు వచ్చింది రా, ప్లీజ్ ఐడియా చెప్పండి. స్క్రిప్ట్ అవసరం లేదురా, ఇప్పుడు దాకా మీ మీద ఉండి బ్రతికేనగా మీకు చులకనా. ఇప్పుడు నా ఐడియా చూసి ఎంత ఫేమస్ అవుతానో చూడు, మామూలు ఉండదు. ఆల్ ది బెస్ట్. అవ్వు ఫేమస్ అయ్యే కలవండి రే, ఫోటోలు ఇస్తా. సరే సరే. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు నా పేరు సుడిగాలి సుధీర్. ఈ రోజు మీ ముందుకి ఈ వీడియో ఎందుకు చేస్తానంటే మీకు నిజం చెప్దామని చెప్పండి. ఆ నిజం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది. అదే సార్ ఇప్పుడే నిజం తెలిసింది. నా ఒరిజినల్ పేరు కొన్నిదేళ్ల నాగబాబు సుధీర్ బాబు. నేను నాగబాబు గారి అబ్బాయిని. నాగబాబు గారి పెద్ద కొడుకు నేను. వరుణ్ నాకు తమ్ముడు, నిహారిక నాకు చెల్లి, చిరంజీవి గారు నాకు పెదనాన్న, పవన్ కళ్యాణ్ గారు నాకు బాబాయ్, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు నాకు సీఎంలు అవుతారు. దయచేసి ఈ వీడియో షేర్ చేసి నన్ను ఫేమస్ చెయ్యొద్దు. ఈ నిజం మీ ఒక్కరికే చెప్పాలని చెప్పి నీ వీడియో చేస్తున్నాను. నాగబాబు డాడీ, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ డాడీ, బై. మామూలు ఉండదు. వాడేమో అప్పుడే షేర్లు, లైక్లు, కమెంట్లు యూట్యూబ్ లో కూడా పెట్టారా. నేను నాగబాబు గారు పెద్ద అబ్బాయిని. బాబుకు టైం ఎంతమ్మా? టైం నన్ను అడుగుతుంటే ఇచ్చేది పట్టిందా? ఏం టైం అడగకూడదు నిన్ను. ఎవరో తెలుసా? చూడడానికి లేదు, సుడిగాలి సుధీర్లో ఉన్నావు అబ్బా. లా ఉన్నానా? నన్ను కూడా గుర్తుపట్టు. ఇగో సుడిగాలి సుధీర్ నేను, కానీ ఒరిజినల్ నేను ఎవరో తెలుసా? ఎవరు? కొనిదల నాగబాబు గారు అబ్బాయిని. నాగబాబు గారు అబ్బాయిని. బాబు బాబు నాగబాబు కొడుకో నువ్వు? నువ్వెవరు? నేను నాగబాబు నాన్న బాబు. నేనే ఫేమస్ అవుతుంటే నా దగ్గరికి వచ్చి అమ్మో ఏంటిది ఇలా బుక్ అయిపోయాను. నాగబాబు గారు అబ్బాయి అంటే ఎంతమంది ఉంటారా? అర్జెంట్ గా ఏదో చేయాలి నేను. హలో 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 సార్ సార్ సుధీర్ సార్. అయ్యో ఏంటి ఎవరు మీరు అంతా దేనికి వచ్చారు? సార్ మేము మీడియా సార్. ఇప్పుడు మీ వీడియో చూసాం సార్ యూట్యూబ్ లోనే. ఎంత పెద్ద ఫేమస్ సార్ మాకు ఇప్పుడు తెలిసింది. కూర్చోండి సార్, మీరు కొన్ని క్వశ్చన్ అడగాలి సార్. అయ్యో ప్లీజ్ అండి దయచేసి రండి. అయ్యో ప్లీజ్ నాకు జూమ్ పెట్టొద్దండి, నాకు జూమ్ పెట్టొద్దు ప్లీజ్. సుధీర్ గారు ఈ న్యూస్ అంతా ఇప్పుడే టెలికాస్ట్ అవుతుందండి. అసలు మీరు నాగబాబు కొడుకు అంటే అసలు మేమే నమ్మలేకపోతున్నాం. ఫస్ట్ నేను నమ్మలేదండి, మా అమ్మ చెప్పింది. అసలు మీ అమ్మగారికి నాన్నగారికి మధ్య రిలేషన్ అది? యాక్చువల్లీ మాది విజయవాడ దగ్గర పాలకుల్లో ఒక ఊరండి. ఓకే. నాగబాబు గారు ఒకసారి ఒక షూటింగ్ కట్టి వచ్చారండి. మా అమ్మ పొలంలో పనిచేస్తూ అయితే ఒక వర్షం కురిసిన రాత్రి. అంతే, వర్షం కురిసిన రాత్రి? రాత్రి ఏం జరగలేదండి, పొద్దున్న సూర్యోదయం అయిన తర్వాత డాడీను మమ్మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇన్ని రోజులు ఈ విషయం ఎవరికి చెప్పలేదు, మాకు నమ్మకం కూడా కుదరట్లేదు. అసలు ఎందుకు మీరు ఎలా ప్రూవ్ చేసుకోగలరు నాగబాబు కొడుకు? మీరు ఎలా ప్రూవ్ చేసుకోవాలంటే ఈ విషయం మొత్తం అందరికీ తెలుసండి. నా తమ్ముడు వరుణ్ని, నా చెల్లి నిహారికని అడగండి. నా రక్తం పంచుకొని పుట్టారండి వాళ్ళు. అంటే మీరు చిరంజీవి గారిని కలిసారా? చిరంజీవి గారు కలవడం ఏంటండి, ఆయన ఇంట్లో పెరిగితే నేను. చిరంజీవి ఇంట్లో పెరిగారు మీరు? నేను చిరంజీవి గారిని చిన్నప్పుడు బిగ్ డాడీ అనే ఉండండి. అంటే పెదనానా అంతే. ఆ బిగ్ డాడీలో బిగ్ ఏమో బిగ్ సేవలు తీసుకున్నారు, డాడీ ఏమో సినిమా పేరుగా పెట్టుకున్నారండి. మరి మీ చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీకు ఏమైనా? కళ్యాణ్ బాబాయ్ దేవుడండి. అవునండి. బాబాయ్ నన్ను ఎత్తుకున్నాడండి. అబ్బా. నేను పెద్ద అయిన తర్వాత బాబాయ్ అరే నువ్వు నాలాగే ఉండాలి అని హెయిర్ స్టైల్ కూడా బాబాయ్ హెయిర్ స్టైల్ చేయించాడండి. వద్దు నాకు జూమ్ చేయొద్దండి. ఓకే అసలు మీకు ఇదంతా కాదండి. మొన్నటిదాకా సుధీర్లో ఉండే సుడిగాలి సుధీర్ ఎలా అయ్యాడు? ఎలాగా? డాడీ
శ్యామ్ అంకుల్కి ఫోన్ చేశారు, నీ దగ్గర ఒక కుర్రోని పంపిస్తాను, అద్భుతంగా చేస్తానన్నారు. సుడిగాలి సుధీర్ లైఫ్ మారిపోయింది వాళ్ళ. అంటే ఈ విషయం శ్యామ్ గారు కూడా తెలుసా? డాడీని అడగండి, ఎదురుగానే ఉన్నారుగా. వరుణ్ బాబు కోసం నేనా? అమ్మో, నా గుండెకి వస్తే ఉండేది ఒకలే అండి. ఎవరండి? రష్మి. సారీ. ఎంత ఇదంటే కంచె సినిమా నన్ను చేయమన్నారండి డాడీ. నేను వద్దు డాడీ, తమ్ముడికి ఇవ్వండి, తమ్ముడు చెయ్యాలి, నాకు మీరున్నారు, పెదనాన్నున్నారు, బాబాయ్ ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు, నాకు సినిమా వద్దు డాడీ అని అంటే అప్పుడు వరుణ్కి ఇచ్చి చేయించారండి. కానీ నిన్ను హీరోగా పెడితే కంచె కదా, తుప్పలను పెట్టాలి భయ్యా. అల్లు అర్జున్ కోసం ఏం చేయాలి? అమ్మా అర్జున్ బాబా జూమ్ జూమ్ అయ్యో నాకు జూమ్ చెయ్యొద్దండి ప్లీజ్. అర్జున్ బాబా డాడీ సినిమాలో డాన్స్ చేశారు, గుర్తుందా? చేశానండి. ఎవరు నేర్పించారండి అది? ఎవరు నేర్పించారు? 4 ఏళ్ల కష్టం. 4 ఏళ్ళ కష్టం? యూట్యూబ్ లో వీడియోలన్నీ చూపించా. సార్ మీ చెల్లెలు తల్లి అండి, నాకు అమ్మండి నిహారిక. నేను ఎక్కడ తిన్నేమో అని చెప్పిన అన్నయ్య తిన్నావా, అన్నయ్య తిన్నావని మెసేజ్ ఇదిగోండి, ఇందాక డిలీట్ చేస్తే. నేను ఎక్కడుంటే అక్కడ నాకు క్యారేజ్ తీసుకొచ్చి తల్లి బంగారు తల్లి ఇస్తాను, నాకు తినిపిస్తా ఉంటే ఎంత ఏడిపోస్తా తెలుసా అండి. మీరు అడుగు సార్, మేకప్ పోతుంది. రాఖీ పండుగకి రాఖీ తెస్తే డబ్బులు లేక అన్నయ్య ఐ లవ్ యూ డాడీ. సార్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్. చెప్పండి. నాన్నగారికి మీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి మా మీడియా జూమ్. నాన్నగారు ఉన్న ఆస్తిని ఏంటి, నాన్నగారు ఆస్తి తెలుసా? ఏంటండి? ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ పంచారండి నాకు. సార్ మీతో మాట్లాడడానికి మా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వచ్చారండి. అతని పేరు అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నేను. అవునండి. అది కాదు, నేను టీవీలో లైవ్ చూస్తా ఉండా. అవునండి. ఈ మనిషి నేను నాగబాబు గారు పెద్ద అబ్బాయి అని చెప్తున్నాడు, ఏంటో కథ నాకు అర్థం కావట్లేదు. లేదండి, మేము చూసాం, మేము DNA టెస్ట్ కూడా చేయించాం, మలేరియా తెలుసు. నేను DNA ని, టీ షర్ట్ ని, జీన్స్ ని నమ్మను. నేను నమ్మేది ఒకటే, కంక్లూజన్ గా నాకు ఇప్పుడే నువ్వు పెద్ద బాబు అని తెలియాలి, నాకంతే. నాగబాబు గారు కొడుకుని తెలియాలి అంతే. మీరు 1 2 3 గో యాక్షన్ అనండి చాలు. 1 2 3 గో యాక్షన్. ఏంటి సార్ ఇదే ఫ్రాన్స్ అధ్యక్షుని పట్టుకొని ఏంటదా సార్? కొట్టడం కాదు సార్, జబర్దస్త్ చూడరా? చూస్తుంటాం. బాబు గారు ఎంట్రీ ఇలాగే ఉంటది, డాడీ ఇలా కుర్చీలో తిరిగి ఇలా ఇలా అంటా ఉంటారు కెమెరాకి. ఒకసారి నాగబాబు గారు ఫోన్ చేయండి సార్, కన్ఫర్మ్ చేసుకుందాం. కన్ఫర్మ్ చేద్దామా? ఫోనా? అగ్ని అనిపిస్తుంది సార్. అన్నపూర్ణకు వచ్చిన అనండి, మీరు నా గురించే కదా ఇప్పుడు మీ ఫ్యామిలీకి బాధిస్తాను నేను, అంతే. అబ్బాయి ఎక్కడ ఉన్నాడా? ఇక్కడ పక్కన పెద్దయ్య ఇచ్చేది ఫోనా? అసలు మాట్లాడతారా? డాడీతో మాట్లాడను. అద్దరు మాట్లాడు. డాడీతో నేను మాట్లాడు. ఒకసారి మాట్లాడరా. ఊరుకొడతారు, ఎందుకు కొడతారు? నేను నాగబాబు గారు పెద్ద అబ్బాయి కాదు, నేను చెప్పినా రోజా గారు చిన్న కొడుకుని. ఊరుకోండి, ఎందుకు కొడతారు? అవసరం ఇంకో ఛానల్కి వెళ్ళాలి, అక్కడ పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి అని చెప్పా. దిస్ ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్. నేను ఒక దొంగని. మిస్టర్ పర్ఫెక్ట్ అనేది నా పేరు కాదు, అది నా బిరుదు. బిరుగు తగ్గటనే బిరుగు తగ్గటనే దొంగతనం అంత బాగా చేస్తాను. ఒక్కోసారి నాకు చేయి తేలుకున్నానే దొంగతనం జరిగిపోతుంటుంది. చూసారా, పనిలో పని నా పర్సు నేనే నాకు తెలియకుండా దొంగతనం చేశాను. ఓ షిట్. నేను ఒక దొంగనే కాదు, టీచర్ని కూడా. కాలేజీకో స్కూల్కో కాదు, 2 శిష్యులకి దొంగ టీచర్ని. నాకు 2 శిష్యులు కూడా ఉన్నారు. ఫోన్ చేస్తున్నారు. హలో హలో గురుగారు, ఎక్కడున్నారు మీరు? పంజాగుట్ట. ఎక్కడది? పంజాగుట్లు. వస్తున్నానైతే. తొందరగా. గురుగారు, పర్సు దొంగతనం చేశానండి. 1 రూపాయి కూడా లేని పర్సు ఎందుకు కొట్టారు నువ్వు? నిజమే గురుగారు. మీకెలా తెలిసింది? నువ్వు పర్సు కొట్టినప్పుడు ఎవడైనా దొంగ 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 నడిచాడే? లేదండి. రాస్కెల్, అందుకే కదా తెలిసింది నాకు. కనీసం దాంట్లో 10 రూపాయలు ఉంటే నీ వెనకాల 10 మంది పరిగెట్టొచ్చేవాళ్ళు. 10 కిలోమీటర్ పరిగెట్టుకు వచ్చానండి. వార్నింగ్ ఇస్తాను, రూపాయలు పెట్టుకోమని. ఎక్కడికి వెళ్తున్నావు? మరి చెప్పడానికి. మళ్ళీ 10 కిలోమీటర్లు. నేర్పాలని అనుకున్నా, అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా.
కనీసం దొంగతనం కూడా చేయలేకపోయావు. నేను పని చేస్తాను నువ్వు. ఏరా నువ్వేం తెచ్చావు? ఏం చేసి వచ్చావురా? చెప్పరా? గురువు గారు మీరు చెప్పినట్టే ఇవాళ బస్సులో ఒకటి జోబు కత్తిరించా. వెరీ గుడ్. ఈడా నా శిష్యుడు అంటే ఈయన చూసి నేర్చుకో. ఏది ఏంటిది? జోబి జోబి. పరిసేది? పరిసాడికి ఇచ్చా పడిపోతే. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. దొంగతనం అంటే ఎలా ఉంటారా? దొంగతనం చేస్తే మనకు కూడా తెలియకూడదు. అంత చాకిచక్యం చేయాలి. సరే క్లాస్ లో మొదలు పెట్టండి గురుగారు. క్లాస్ లో మొదలెట్టాలంటే మీరు నాకు ముందు ఫీజు ఇవ్వాలి. తెచ్చాను గురుగారు. 3 నోట్లు తక్కువ ఏంటి దీంట్లో? పర్ఫెక్ట్ గా ఇచ్చానండి. కట్ట వెయిట్ చూసి ఎంతుందో చెప్పేస్తా. కాంతో గేమ్ ఆడుకు. అమ్మ చూడండి, ఎప్పుడు ఆడుతూ గేమ్స్ ఆడలేదు నేను. ఎప్పుడు ఆడుతూ గేమ్స్ ఆడలేదు నేను. నీ ఫీజు ఏది? వెరీ గుడ్. అదేంటి సార్, నేను 5 నోట్లు తక్కువ ఇచ్చి అయినా సరే గుర్తుపట్ల. నిన్న ఆల్రెడీ నువ్వు ఫీజు కట్టేసావు, మళ్ళీ ఎక్స్ట్రా కట్టావు. దొంగతనం చేయాలంటే ముందుగా కావాల్సింది ఏంటో తెలుసా? ఏం కావాలి సార్? బ్లేడు, కత్తెర, గులుపు. ఏది దేనికి ఉపయోగిస్తారు తెలుసా మీకు? బ్లేడ్ గడ్డం చేసుకుంటా, కత్తిరితో జుట్టు కట్ చేసుకుంటా. మరి గునుపు? గునుపు అంటే మనం వినాయక చవితి వస్తుంది కండి. కన్నాలు పెడితే పందిర్లు వేసుకోవడమే. కన్నాలు పెడితే పందిర్లు వేసుకోవడమే. అది కాదురా. అసలు దొంగతనం చేయాలంటే మనకి ఎవరికి డౌట్ రాకుండా ఏం చేయాలో తెలుసా? తెలుసు సార్. ఏం చేయాలి? అందరి దగ్గరికి వెళ్ళి నేను దొంగకాదని చోలో చెప్పాడు. నువ్వేం చెప్తావు? మరి ఆడు చెప్పినంత చెప్తే బాగుందండి. వాడు చెప్తే సరిపోద్దండి. ఇదంతా కాదు, ఎవరినైనా చూసినప్పుడు కొన్ని కొట్టేయాలనిపిస్తుంది. ఫర్ సపోజ్ అక్కడ రష్మి కూర్చుంది. రష్మి దగ్గర ఏం కొట్టేస్తావు? హ్యాండ్ బ్యాగ్ కొట్టేస్తానండి. వెరీ గుడ్. నీకేం కొట్టేయాలనిపిస్తుంది? బయటికి చెప్పొచ్చా సార్? సార్ ఆవిడ చెప్పులు కొట్టేయాలని ఉంది. చెప్తే బాగుంటది లేదా? అసహ్యంగా చెప్పులేంట దరిద్రుడా. ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా చెప్పుతో కొడతా అంటాను సార్. ఆ చెప్పులే కొడితే ఎవరు కొట్టరుగా. చెప్పులు కొట్టేసినా కొడతారు నేను. అసలు దొంగతనం చేయాలంటే మనం చాలా అమాయకంగా కనిపించాలి. ఫర్ సపోజ్ చెప్తాను చూడు. అలా చేయాలి. ఏదో ఒక ఎక్స్ప్రెషన్ బెబ్బలో ఇచ్చాడు. ఏరే నువ్వు వీడు వేరేగా ఉన్నాడు. గురుగారు ఈ మెడల్స్ దేనికండి వచ్చా మీకు? నేను మీలాగే ఒక టీచర్ దగ్గర దొంగతనాలు నేర్చుకున్నాను రా. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి మంచి మెడల్ ఇస్తా అన్నారు. ఏం దొంగతనం చేశారు? మెడల్సే. జనాలు వస్తున్నారు కదా, మీకు ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా దొంగతనాలు చేయాలో అలా చేయండి. ఓకే? అక్కడ జనం కూర్చున్నారు కదా. అవునండి. అక్కడ నా పర్సు వేసాను. ఇప్పుడు ఎవరికి తెలియకుండా ఆ పర్సు కొట్టేయాలి. గురుగారు వస్తే మీ పర్స్ ఇస్తారా? ఎందుకు రా చూడండి సార్. అరే ఆ పర్స్ ఎవరిది? మాస్టరు పర్స్ నాది. మీదేనా? పర్స్ కొట్టి సార్. ఇది నీ పర్స్ కదరా? అవునండి. దీంట్లో ఏమి లేవు కదరా? అందుకే మీ పర్స్ ఇచ్చా. దాంట్లో 50,000 క్యాష్ ఉందిరా. థ్యాంక్ యూ మాస్టర్. నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా. ఇప్పుడు మనం ఎవరి దగ్గర హ్యాండ్ బ్యాగ్ కొట్టేయాలంటే ఏం చేయాలి తెలుసా? నాకు తెలుసు సార్. అమ్మాయిల దగ్గర హ్యాండ్ బ్యాగ్ కొట్టడం స్పెషలిస్ట్. వీడు అమ్మాయి అనుకో, హ్యాండ్ బ్యాగ్ ఇలా పట్టుకున్నాడు. ఐజ్ కట్ చేసి తెచ్చేయాలంతే. మీరు చూడండి సార్. ఓకే? పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. అమ్మాయి నిల్చుంది. అవును సార్, బాగుంది. వెళ్ళు. దేనికి పంపిస్తున్నాను?
దేనికి పంపిస్తాను రా? హ్యాండ్ బ్యాగ్ లైన్ అయినా వెళ్తున్నాడు హ్యాండ్ బ్యాగ్ ఎదురే ఆ అమ్మాయి దగ్గర ఉంది. నేనేం తెమ్మన్నాను? అటు ఇటు కట్ చేసి తెచ్చేమన్నా. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. మీరు చేసి చూపించండి గురుగారు ఒకసారి. కళ్ళతో హిప్నటైజ్ చేసి దొంగతనం ఎలా చేయాలో చూడండి. ఇది పెట్టే. ఎక్కడ సార్? హలో హలో, హౌ ఆర్ యు? ఫైన్ అండి. మిమ్మల్ని ఎక్కడో చూసానండి. ఛాన్సే లేదండి. మీరు మాసప్ ట్యాంక్ లో ఉంటారా? మాసప్ ట్యాంక్ లో ఉంటాను. ఓ వెరీ గుడ్. దానికన్నా ఎక్కువ బార్ లో ఉంటా. ఓకేనండి. మీరు కాదు వేరే ఫ్రెండ్ ఆడు. ఓకే థ్యాంక్ యూ. నేను మాస్టర్ మీరు చెయ్యండి. థ్యాంక్ యూ. తీసుకున్న ఫస్ట్ ఈ సాగొట్టు. అమ్మో భయపడాలి ఇప్పుడు. పర్సరీ మీ స్కూల్లో అయిపోయిన తర్వాత ఇలా కొట్టడం కూడా నేర్పించారా? అసలు అలా దొరకకూడదని మీకు ప్రాక్టికల్ చెప్పాను రా. దొంగతనం అంటే ఎలా ఉండదు తెలుసా? ఇప్పటికీ తెలియకూడదు. అంతే. చీమ కుట్టినట్టు కూడా తెలియకూడదు. అరే వాడు వచ్చాడు. ఆడి దగ్గర సూట్ కేసు కొట్టి వెళ్ళు. అరే షూర్. వెళ్ళు. చూస్తున్నాడు సార్, నాకు భయం వేస్తుంది సార్, కొడతాడేమోనండి. మీరు ట్రై చేయండి సార్. ఆడి కళ్ళి కనిపించేవరా దరిద్రుడే. బంగారం బాగున్నామా? ఈడెవడో బండేసుకొచ్చాడు. యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నా చూసావా? అవును. బండి మీద వెళ్తుంటే ఒకడు కొడతాడు, ఆయన కొట్టడానికి ఇటుకు వస్తాడు, ఇంకోటి బండి వేసుకెళ్ళిపోతాడు. అంతే. యూట్యూబ్ లో బాగా ఫేమస్ కదా సార్. ఆ వీడియో మందేరా దరిద్రుడే. మీరు చేసిందేనా? మీరు కనిపించలేదు సార్ అందులో. నువ్వు కూర్చో బావా, వెళ్ళిపోదాం. గురుగారు స్టార్ట్ అవ్వట్లేదు కదా? స్టార్ట్ అవ్వట్లేదు బావా. దీంతో స్టార్ట్ చేయి. అమ్మాయి మా కీ కూడా తెచ్చావా? సూపర్ బాను. అంటే మీరు బైక్ మర్చిపోయి వెళ్ళిపోయారు కదా, తెద్దామని. మామూలు కొట్టద్దు. పబ్లిక్ లో బయట కొట్టుకుంటే కదా మీరు వెళ్ళండి. ఒక్క దొంగతనం కూడా చేత కావట్లేదు. ఇదంతా కాదు, ఈసారి బస్ స్టాండ్ లో మామూలు దొంగతనం చేయకూడదు. మీరు చేస్తారు సార్? నేను చేస్తా చూడండి. వెళ్ళి అక్కడికి వెళ్ళి బాంబ్ అని వస్తే అందరూ జంపు, బ్యాగ్ మిగిలిపోద్ది, బ్యాగ్ కొట్టొచ్చు. నిజమా సార్? నిజం సార్, ఆల్ ది బెస్ట్ సార్. రెడీ? ఓకే సార్. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఓనమాలు నేర్పాలని
యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.